అయోధ్య కేసును మధ్యవర్తుల ద్వారా పరిష్కరించే దిశగా సుప్రీంకోర్టు అడుగులు వేస్తోంది. ఇవాళ దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వనుంది. అయోధ్య కేవలం భూ యాజమాన్యానికి సంబంధించిన అంశం కాదని, ఇది ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశమని ఇప్పటికే సుప్రీం వ్యాఖ్యానించింది. జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల సుప్రీం బెంచ్ అయోధ్య కేసు విచారిస్తోంది. ఇప్పటికే తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం మధ్యవర్తులను సూచించాల్సిందిగా అన్ని పక్షాలను కోరింది. నిర్మోహి అఖారా తప్ప మిగిలిన హిందూ సంస్థలు సుప్రీం సూచనను వ్యతిరేకించాయి. అటు ముస్లిం సంస్థలు మాత్రం స్వాగతించాయి. నేడు మీడియేటర్లకు ఈ వివాద పరిష్కారాన్ని అప్పగించే విషయంపై ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇప్పటికే వీరి నియామకంపై అన్ని వర్గాల వాదనలు విన్న తరువాత తీర్పును రిజర్వ్లో పెడుతున్నట్టుగా ధర్మాసనం వెల్లడించింది. చరిత్రను పక్కన పెట్టి ప్రస్తుత వివాదాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని దాన్ని పరిష్కరించేలా చూస్తామంటోంది సుప్రీంకోర్టు. అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని 3 సమాన భాగాలుగా చేసి వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖా, రామ్ లల్లా మధ్య సమానంగా పంపిణీ చేయాలని 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్స్ దాఖలయ్యాయి. అయోధ్య వివాదాన్ని కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తులకు అప్పగించే అంశంపై ఇవాళ ఆదేశాలు ఇవ్వనుంది. తెలంగాణలో హైదరాబాద్ మినహా మొత్తం 16 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది అధికార టీఆర్ఎస్. ఇందులో భాగంగా లోక్సభ నియోజకవర్గాల పరిధిలో సన్నాహక సమావేశాలు ప్రారంభించింది. మొన్న కరీంనగర్, నిన్న వరంగల్, భువనగిరి సన్నాహక సభను విజయవంతంగా నిర్వహించింది. ఇవాళ మెదక్, మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో పాల్గొనబోతున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయనొక్కరే టీఆర్ఎస్ తరపున లోక్సభ ఎన్నికలకు ప్రచారం నిర్వహిస్తారని, చివర్లో జరగబోయే భారీ బహిరంగ సభలో మాత్రమే కేసీఆర్ పాల్గొంటారని తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగితే ఆ నియోజకవర్గంలో నిర్వహించబోయే సభలో మాత్రమే ఆయన పాల్గొంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో కూడా గ్రేటర్ రిజల్ట్స్ ను రాబడతారని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య రాజకీయ యుద్దం ముదురుతోంది. డేటా చోరీ వ్యవహారంలో 2 ప్రభుత్వాలు కేసులు నమోదు చేసుకున్నాయి. అయితే ఇప్పటిదాకా కేవలం ఏపీ డేటా మాత్రమే చోరీ అయింది అనుకున్నారంతా. కానీ తెలంగాణ డేటా కూడా పోయిందంటూ బాంబు పేల్చింది స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్. తెలంగాణ డేటా వారికి ఎక్కడి నుంచి వచ్చింది అన్న దానిపైన విచారణ చేస్తామంది ప్రత్యేక బృందం. కంపెనీ ఎండీ అమెరికాలో ఉన్నా, అమరావతిలో ఉన్నా పట్టుకుంటామని అన్నారు స్టీఫెన్ రవీంద్ర. తెలంగాణ ప్రభుత్వం సిట్ వేస్తూ నిర్ణయం తీసుకోగానే అటు ఏపీ కూడా వేగంగా స్పందిస్తూ 2 సిట్లను ఏర్పాటు చేసింది. ఐటీ గ్రిడ్ వ్యవహారంపై అదనపు డీజీపీ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఒక సిట్ విచారణ చేయనుండగా ఈసీకి వచ్చిన ఫామ్ 7 ఫిర్యాదులపైన ఐజీ వెంకటేశ్వర్లు నేతృత్వంలోని మరో సిట్ విచారణ చేయనుంది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రాథమిక సాక్ష్యాలు లేవన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అక్కడి పోలీసులు. అన్యాయాన్ని నిలదీస్తే ప్రధాని మోడీ అడ్డంగా కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదని విమర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు. రఫేల్ ఫైల్ చోరీ అయిందని సుప్రీంకోర్టుకు చెప్పడం ప్రభుత్వం సిగ్గుపడాల్సిన విషయమని విమర్శించారు. ఆ ఫైల్ ఎక్కడుందో ప్రధానికి తెలియదా అని ప్రశ్నించారు. ఫైల్ గురించి అడిగితే మీడియాపైన దాడి చేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. సుప్రీంకోర్టుకి ఫైల్ దొంగిలిచ్చారు, ఎవరు రెస్పాన్సిబుల్? రామ్ ఇది రెస్పాన్సిబుల్. నా ఇన్నేళ్లే ఆర్గ్యూ చేశాను, నేనే ఆర్గ్యూ చేశాను. ఒకసారి ఇదే మరి అంటే ఫైల్లో వచ్చింది నోట్ అంటే ఎట్టొచ్చిందంటే ఎస్ ఇట్ ఈస్ మై రైట్ అని చెప్పాను. సమాచారం తెప్పించడం తప్పులంటే నా రైట్, నేను సంపాదించాను, నేను ఫైట్ చేస్తున్నాను చెప్పాను. ఇప్పుడు దొంగ కేసు పెట్టేయాలని చూస్తున్నారు వీళ్ళపైన. సుప్రీంకోర్టు చెప్తారన్నమాట ఏమని ఫైల్ దొంగిలిచ్చారని. అంతమునుపు అఫిడవిట్ వేస్తారు. అప్పుడేం వేశారు మీరు చూస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి వెళ్ళింది, సిఏజీ క్లియర్ చేసేసారని చెప్పారు. మళ్ళీ ఏమన్నారు గ్రామర్ మిస్టేక్ ఉంది, మీరు గ్రామర్ కరెక్ట్ చేయమన్నారు. అంటే ఎంత దుర్మార్గం అండి, మామూలు వ్యక్తులు చేసే పనులు ఇవి. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. అందరూ ఒకప్పుడు ఎమర్జెన్సీ వస్తే జయప్రకాష్ నారాయణ ఒకడే అందరూ పోరాడారు. అలాంటి పరిస్థితి తక్కువే లేదు, ఇప్పుడు ఇంకా ఎక్కువే ఉంది. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక్కటి అడుగుతాను, ఏ చట్టం కింద తెలంగాణలో రైడ్ చేసే చెప్పండి, ఏ చట్టం చూపేయండి. హూ ఈజ్ హీ?
ఒక ప్రైవేట్ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్ చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ మీద రైడ్ చేసి ఎత్తుకొని పోవడం నువ్వెవరివి? ఈ దేశంలో న్యాయం లేదా? రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిలు ఎత్తుకొని వెళ్ళిపోతారు, ఒప్పుకుంటారా? ఐ మాస్క్ మీ స్ట్రైట్ క్వశ్చన్. దానికి కూడా ఇంకేం ప్రొటెక్షన్ లేదు. దౌర్జన్యం కదా కావాల్సిన చట్టం. చట్టాన్ని గౌరవించే సంస్కృతి ఉండాలి. ఇష్ట ప్రకారం చేస్తున్న భయభ్రాంతులు అయిపోతారు. తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టేస్తున్నారు. జైల్లో పెట్టాక ఇంకొకటి చూసి ఎవడన్నా బయట వస్తాడండి? ఎవడు బయట రాడు. ఇలాంటివి చేసినప్పుడు ప్రజాస్వామ్యవాదులందరూ, ప్రజాస్వామ్య హితులందరూ, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి రావాల్సిన. ప్రధానమంత్రి మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి జగన్ ఏపీ ప్రజలను దారుణంగా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ముగ్గురు ఆర్థిక ఉగ్రవాదులుగా మారిపోయారని ఆయన విమర్శించారు. ఈ ముగ్గురు తీరుతో ఏపీ తీవ్రంగా నష్టపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఆర్థిక నేరగాళ్లు రాష్ట్రంపై పడి దౌర్జన్యాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని స్పష్టం చేశారు ఏపీ సీఎం. ఆర్థిక మూలాలపైన పడుతున్నారు ఇద్దరు, అటు కేంద్రం ఇటు తెలంగాణ ప్రభుత్వం. మన ఆస్తులు మనకు రాలేదు, ఓకే, మనం ఇక్కడికి వచ్చాం, కష్టపడుతున్నాం, అక్కడ ఉంటే మొత్తం నష్టపోతామని. అక్కడ హైదరాబాద్లో కొంతమంది సెటిల్ అయ్యారు, కొంతమంది అక్కడే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ ఈజ్ హ్యాపీ బికాస్ హిస్ గవర్నమెంట్ ఈజ్ దేర్. దట్ గవర్నమెంట్ కెన్ ప్రొటెక్ట్ హిమ్ ఫర్ ఎవర్. కేసుల్లో ప్రొటెక్షన్ ఉంది, దర్జాగా ఉంటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. అదే సమయంలో హైదరాబాద్లో ఉండే ఆర్థిక వనరులు ఉపయోగించుకొని, ఆర్థిక మూలాలు ఉపయోగించుకొని దాడులు చేస్తారా మీరండి? కేసులు పెడతారా మీరు? ఈ ల్యాండ్ నాదని ఒక నోటీస్ ఇచ్చేస్తారంటే వాడు ఎత్తుక్కోవాలి. ఇంకా బోత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్ టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు, ఆర్థిక టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు. మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, మనుషులను, లీడర్షిప్ని కిల్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మీరు చేసుకోండి, కానీ మనుషుల్ని దాడి చేయడం, కేసులు పెట్టేయడం, భయభ్రాంతులు చేయడం, 24 గంటలు డివియేట్ చేయడం ఎవడిచ్చాడు ఈ అధికారం అడుగుతున్నా. డేటా చోరీ కేసు ఏపీలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య కార్చిచ్చులా రగులుతోంది. ఫామ్ 7ను దుర్వినియోగం చేస్తూ వైసీపీ ఓట్ల తొలగింపుకు పాల్పడిందని టీడీపీ ఆరోపిస్తుంటే, టీడీపీనే దొంగ ఓట్లు సృష్టించి ఇప్పుడు యూటర్న్ తీసుకుందంటూ వైసీపీ వాదిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఈ అకృత్యానికి పాల్పడింది, తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలా. ఇది చాలా పెద్ద సైబర్ నేరం. ఈ నేరాన్ని తక్షణం తెలంగాణ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి, హైదరాబాద్లోనే జరిగింది కాబట్టి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కేసీఆర్ ఆడుతా ఉన్న జగన్ నాటకం. ఆ నాటకంలో భాగంగా నిన్న ఐటీ కంపెనీల మీద, సాఫ్ట్వేర్ కంపెనీల మీద దాడులు చేశారు. మీరు ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కుట్రాలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా భయపడేవారు ఎవరూ లేరు. సేవామిత్ర యాప్ను పెట్టి దాని ద్వారా తొలగించే ప్రయత్నం చేశారు. వారు చేసింది తప్పని చెప్పడానికి రుజువు అశోక్ బాబు కనిపించకపోవడం, వారి కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్కులు మాయం కావడం, సర్వర్లు మాయం కావడం, ఇవన్నీ చూస్తే ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ ఈ అకృత్యానికి పాల్పడింది, తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి. అన్నీ కూడా ఇవాళ ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం, చట్టపరంగా మా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఎంత బురద జల్లినా ఆకాశంలోకి వెళ్ళి ఉమ్మేస్తే మీ ముఖం మీద పడుతుంది.